నమస్తే అండి. కోల్కతా డాక్టర్ కేసులో కొన్ని వాస్తవాలు మీ ముందుకి తీసుకొస్తున్నానండి. సందీప్ ఘోష్కి అభిజిత్ ఇద్దరు బెయిల్ అప్లై చేసుకున్నారు. మర్డర్ కేసులో ఉండి బెయిల్ అప్లై చేసుకున్నారు. ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఒక్కటి కాదు, వీళ్ళ పైన రకరకాల అవినీతి ఆరోపణలు ఉన్నాయి. డ్రగ్ స్కామ్ ఉంది, అలాగే నీళ్ళ చిత్రాలు తీయటం, డెడ్ బాడీస్తో చిత్రాలు తీయటం, అమ్మాయిని చంపేశారు, సాక్ష్యాధారాలు రూపుమాపేసి, ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నప్పుడు కూడా ఈ సందీప్ ఘోష్ వీడు అడ్వకేట్స్ బెయిల్ కోసం చాలా తాపత్రయపడి తీసుకొచ్చి మన వాళ్ళు బయటపడేస్తే ఇక్కడ సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారు, కేసు క్లోజ్ అయిపోద్దని చెప్పి తెలివితేటలతో బెయిల్ అప్లై చేసినప్పుడు కూడా అక్కడ కోర్టు అయితే రిజెక్ట్ చేసింది వీళ్ళ బెయిల్ని. అలాగే ఇందులో హత్య జరిగిన తర్వాత మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలు చెప్పాను, నిర్మల్ ఘోష్ అనేవాడు అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే. వాడు హత్య జరిగిన వెంటనే 14 కిలోమీటర్ల దూరం హౌస్ ఉన్నప్పటికీ కూడా హాస్పిటల్కి వచ్చి అక్కడ ఉన్న పోస్ట్ మార్టం తొందరగా చేసి ఆ అంత్యక్రియలు చాలా ఫాస్ట్గా చేయడంలో చాలా ఇందులో పాత్ర వహించాడు. ఇతను హత్య జరిగిన రోజున ఇతని మధ్యన సందీప్ ఘోష్ మధ్యన ఫోన్ సంభాషణ అనేది ఉంది. అలాగే ఇతన్ని పిలిచి సిబిఐ వారు ఇంట్రాగేట్ చేసినప్పుడు, ఎందుకు అమ్మాయి మీరు 14 కిలోమీటర్లు ఉన్నారు, మీరు అక్కడికి వచ్చి అమ్మాయిని పోస్ట్ మార్టంలో మూడోగా డెడ్ బాడీ ఉన్న అమ్మాయిని 2 డెడ్ బాడీస్ పక్కన పెట్టి ఎందుకు తొందరగా చేపించారు అని అడిగితే వాడు చెప్పిన సమాధానం ఏంటంటే, బయట అప్పటికే చాలా అల్లకల్లోలంగా ఉంది, ఇది ఏంటి జరిగిందని చెప్పి బయట తెలుసుకునే ప్రయత్నంలో ఆ రకంగా చేపించాను, కానీ నేను ఇంకో ఉద్దేశం లేదని చెప్పాడు. అలాగే అంత్యక్రియలు కూడా అదే కహానీ లేదో చెప్పుకుంటూ వచ్చేసాడు. ఏమైనప్పటికి కూడా వీళ్ళిద్దరి మధ్యన సంభాషణ, వీళ్ళు మాట్లాడుకున్నారు. ఏ సంబంధం లేనప్పుడు ఒక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తితో మాట్లాడారు. అలాగే ఇంత మునుపు కూడా నేను చెప్పడం జరిగింది, ఇంకొక ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. అంటే ఈ కేసులో 2 ప్రిన్సిపల్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, సందీప్ ఘోష్ ఉన్నాడు. ఈ వాలంటీర్ వీడిని మధ్యలో ఒక బొమ్మలా ఆడుకుంటా ఉన్న వ్యక్తిని వీడు సందీప్ ఘోష్ వాడు ఉన్నాడు. అలాగే వీళ్ళని కూడా సిబిఐ ఎంత ప్రశ్నలు వేసినా ఏం చేసినా వీళ్ళు చెప్పే తప్పుడు సమాధానాలు, కానీ వీళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఫోన్లు అయితే మటుకు ఎవిడెన్స్ అయితే ఉంటుంది. అలాగే వీడు సందీప్ ఘోష్ ఫోను వాడు మెసేజ్లు అన్నీ 9వ తారీఖు నుంచి డిలీట్ కొట్టేస్తే అది సిబిఐ వారు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా కూడా అవి ఓపెన్ చేసి చూడటం జరిగింది. అది చేసినప్పుడు అమ్మాయి పేరు మెన్షన్ చేయకుండా లిమిట్స్ దాటిపోతుంది అని చెప్పి మెసేజ్ ఇంకొకరికి ఫార్వర్డ్ చేశాడు. అంటే అక్కడికి వాళ్ళు కోడ్ భాష ఒకటి పెట్టుకున్నారు. అలాగే లిమిట్స్ దాటిపోతుందంటే ఈ అమ్మాయి చాలా కంప్లైంట్స్ ఇచ్చిందంట. ఇంచుమించు 280 పేపర్స్ అయినా కంప్లైంట్స్ పేపర్స్ ఇచ్చినా సరే అవి కూడా పోలీసు సిబిఐ వారు సేకరించారు. అలాగే ఈ అమ్మాయి లిమిట్స్ దాటిపోతుందంటే అక్కడ అర్థం ఏంటి, మనం ఎవరినైనా ఒక వ్యక్తి మనల్ని ఓవర్గా ఇబ్బంది పెడుతుంటే లిమిట్స్ దాటి చాలా ప్రవర్తిస్తున్నారు, లిమిట్స్ దాటి మాట్లాడుతున్నారు అని మాట్లాడుతుంటాం. అంటే మనం వాళ్ళకంటూ ఒక స్పేస్ ఇస్తాం, దాన్ని దాటి వాళ్ళు మన జీవితాల్లోకి మన పర్సనల్ లైఫ్కి వచ్చేస్తే లిమిట్స్ దాటిపోతున్నారు ఇలా అంటాం. మాటల్లో కూడా మాట్లాడేటప్పుడు కూడా లిమిట్స్ దాటి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అలాగా ఈ అమ్మాయి ఈ విషయంలో లిమిట్స్ దాటింది. ఒక ఇంత మోసం జరుగుతుంది, అలాగే డ్రగ్ మాఫియా, న్యూడ్ చిత్రాలు, ఇలా రకరకాల విషయాలన్నీ అమ్మాయికి తెలిసిపోయి ఈ అమ్మాయి ఎన్ని బయట పెట్టేస్తే మొత్తం తీగలాగితే డొంకంతా కదిలిపోద్ది, ఈ అమ్మాయిని ఏదో రకంగా తప్పించేయాలి, చంపేయాలని చెప్పి చంపేశారు. అలాగే అక్కడ సిబిఐ వారు దర్యాప్తు చేసింది ఏంటంటే, ఏ సెమినార్ హాల్లో అయితే అమ్మాయి మర్డర్ జరిగిందని చూపించారో ఆ సెమినార్ హాలు డోర్ బోల్ట్లు అయితే ఊడిపోయి ఉన్నాయండి. డోర్ బోల్ట్లు అయితే ఊడిపోయినాయి. అంటే ఈ అమ్మాయిని అత్యాచారం చేస్తారు 1 by 1 వచ్చే ప్రాసెస్లో లోపల డోరు గొన్ను పెట్టుకున్నారా, లేకపోతే బయట నుండి ఎవరైనా వ్యక్తి ఫోర్స్ మీద గెంటారా, మొత్తం ఈ విషయాలని తెలియాలంటే అది సిబిఐ వారు తర్వాత విషయాలు మనకి బయటకు వచ్చినప్పుడు దీని గురించి నేను మీకు క్లారిటీ ఇవ్వగలుగుతాను.
అలాగే ఈ కాలేజీ విషయంలో ఈ సందీప్ ఘోష్ని తను రిజైన్ చేసేసిన తర్వాత సునీత అనే ఒక డాక్టర్ విధుల్లోకి జాయిన్ అవ్వడం రాబోతుంటే గేట్ల దగ్గరే డాక్టర్స్ కానీ మొత్తం A to Z అక్కడ ఉన్న ప్రతి పర్సన్స్ కూడా ఈ ప్రిన్సిపాల్ని లోపలికి వెళ్ళనివ్వకుండా ఈమెను చాలా అడ్డుకున్నారు. ఈమెను అడ్డుకున్నప్పుడు ఆమె ఒకటే చెప్పింది, నన్ను లోపలికి వెళ్ళనివ్వండి, లోపలికి వెళ్తేనే కదా సందీప్ ఘోష్ ఏం చేశాడు నేను వివరాలని బయట పెట్టగలను అని చెప్పడం అతి కష్టం మీద ఆవిడ లోపలికి వెళ్ళింది. 2 days అయితే ఆ కాలేజీకి వచ్చింది. కానీ తర్వాత నుంచి ఆమె కనిపించలేదు. కనిపించిపోయేటప్పటికి అక్కడ ఉన్న జూనియర్ డాక్టర్లు అందరికీ డౌట్ వచ్చి ఇదేంటి ఈమె ఎందుకు కనిపించట్లేదు, కాలేజీకి 2 రోజులు వచ్చింది, సందీప్ ఘోష్ గురించి వివరాలన్నీ బయట పెడతానంది, ఇప్పుడు ఈరోజు ఈమె ఎందుకు కనిపించట్లేదని డౌట్ వచ్చింది. లేదా ఆమె నేను చంపేయలేదు, ఎందుకంటే మర్డర్ మీద మర్డర్ చేస్తే ప్రాబ్లం అయిపోతుంది అని వాళ్ళకి తెలుసు. అందు గురించి తర్వాత ఆమెను కూడా CBI పిలిచి ఇంట్రాగ్రేట్ చేశారు. మీరున్న ఆ కొద్ది రోజుల సమయంలో ఏమేం జరిగింది, ఏమేంటి అక్కడ సందీప్ ఘోష్ నుంచి ఏమైనా వివరాలు తెలిసినాయో మొత్తం A to Z ఆమెను కూడా CBI వారు ఎంక్వైరీ చేశారు. ఈ కేసులో CBI వారు ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నారో, ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అని అనుకుంటున్నారో ప్రతి ఒక్కరిని కూడా తమదైన శైలిలో ఇంట్రాగేట్ చేసి వదిలిపెట్టట్లేదు వీళ్ళని అయితే. కానీ ఒక్కొక్కటి మనం నిజాల్లోకి వాస్తవాల్లోకి పూర్తిగా కంప్లీట్గా తెలుసుకోవాలంటే ఈ సందీప్ ఘోష్ అభిజిత్ అంటే అక్కడ పోలీస్ ఆఫీసర్ అనుకున్నాం కదా, అతను కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎందుకంటే అతను FIR నమోదు చేసే ప్రాసెస్లో అతను లేట్ చేయటం, సాక్ష్యాధారాలు తారుమారు చేసేయటం ఇవన్నీ చేసిన ప్రాసెస్లో అతను కూడా CBI వారు విచారించడం జరిగింది. ఇప్పుడు సందీప్ ఘోష్ బెయిల్ పెట్టుకుంటే వాడు బయటకు వస్తే సాక్ష్యాలన్నీ అప్పటికే వాడు బయట ఉండగానే హాస్పిటల్ గోడలు పగలగొట్టి అయిగొట్టి అక్కడ కొంచెం చేంజింగ్ అయితే చేసే సాక్ష్యాధారాలు తారుమారు చేసేది బయట ఉన్నారు కాబట్టి. ఇప్పుడు వీళ్ళు ఉన్న సిచ్యువేషన్లో వీళ్ళకి గనక బెయిల్ ఇస్తే అక్కడున్న సాక్ష్యాధారాలని పాడు చేసేయటమో లేకపోతే సాక్ష్యాధారాలని కొనేయటమో ఏదైనా జరగవచ్చు. ఇది ఇలాంటివి జరుగుద్దని చెప్పి అందులోని ఈ కేసులో ఇతనికి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇతను కూడా రేప్ చేశాడు, ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి CBI వారికి అనిపించటం వలన వీడికి బెయిల్ రాకుండా కోర్టు వారు వీడికి CBI వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కోర్టు వారు వీడికి బెయిల్ రాకుండా చేశారు. వీడు ప్రాణ భయంతో వీడు ఒక అమ్మాయిని అతి పాశవికంగా చంపేసేసి చాలా దారుణాలు చేసి, ఎంత దారుణాలంటే అమ్మాయికి మంచి మార్కులు రావాలంటే వీడు బెడ్రూమ్లోకి తీసుకెళ్ళే అంత చొరవ వీడికి. నీకు మంచి మార్కులు వేయాలంటే నువ్వు రా అని చెప్పి అమ్మాయిని ఇబ్బంది పెట్టే దుర్మార్గుడు. ఒకవేళ వాళ్ళు రాము అని ఏమైనా ఎదురు తిరిగితే అక్కడ ఇతర ప్లేసెస్ని తీసుకొచ్చిన అమ్మాయిలతో బ్లూ ఫిల్మ్లు చేసిన ఆ వీడియోస్కి ఈ కాలేజీలో ఉన్న డాక్టర్స్ ఫొటోస్ అటాచ్ చేసి ఇది మీరే అని చెప్పి బయట పెడతాను, మీ పరువు పోతుందని చెప్పి అల్లా బెదిరించి వాడి బెడ్రూమ్లోకి రప్పించుకుంటాం. ఒక్కడ కాదండి వీడు చేసే ఈ మెడికల్ మాఫియా, కిడ్నీలు లివర్లు అన్నీ అమ్మేసుకోవటం, చనిపోయిన డెడ్ బాడీస్తో అశ్లీల చిత్రాలు తీయటం, 1 2 అలాగే జెంట్స్ నీళ్ళ చిత్రాలు కూడా వీడు చూడటం. ఇలా చూస్తూ ఉంటే వీడు ఒక పెద్ద దుర్మార్గుడు. నేను ఇంతకు మునుపు చెప్పాను, వీడిని దసరా నవరాత్రుల్లో మహిషాసుర మర్దినికి కలకత్తా కాళీకి రక్తబలి ఇప్పించేసేయాలి ఈ దుర్మార్గుడిని. అలాగే ఒక తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే 2 ఎమ్మెల్యేలు, ఒక మాజీ కౌన్సిలర్ కూడా ఉన్నాడు. మునుపు వీడియోలో మీకు చెప్పాను, కౌన్సిలరు అక్కడికి వచ్చి నేను డాక్టర్ గారి తాలూకా తొందరగా ఇవన్నీ మీరు చేసేయండి, పోస్ట్ మార్టం కనుక తొందరగా చేయకపోతే కనుక ఇక్కడ రక్తపాతాలు జరుగుతాయని చెప్పి బెదిరించాడు. ఇలా బెదిరిస్తున్నారంటే వీళ్ళ వెనకాల ఎలాంటి కుట్ర కోణాలు జరిగినాయి, ఏం జరుగుతుంది, ఈ హత్యని ఆత్మహత్యలాగా నిరూపించాలని తల్లిదండ్రులే కొనేటానికి ట్రై చేసిన వాళ్ళు, తల్లిదండ్రులనే కొనటానికి ట్రై చేసిన వాళ్ళు, మిగతావి ఇంతవరకు చెప్పిన సాక్షులను అందరినీ కూడా కొనేయటమో భయపెట్టడమో ఏదో ఒకటి చేస్తారు. కాబట్టి వీడికి బెయిల్ లేకుండా చేశారు. థ్యాంక్ యూ.